హాయ్ అండి. నన్ను ఒకళ్ళు ఒక పొడుపు కథ అడిగారు. నాకు తెలియలేదు. అందుకే మీకు తెలిస్తే మాత్రం కామెంట్ ద్వారా తెలియజేయండి. అదేంటో చెప్తున్నాను. అమ్మ అంటే దగ్గరగా వచ్చేవి, ఆ నాన్న అంటే దూరంగా పోయేవి ఏంటనేది చెప్పండి. ఎందుకంటే నాకు అమ్మాయి ఉంది కాబట్టి, నాన్న లేడు కాబట్టి నాకు తెలియదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అది ఇప్పుడు నేను చెప్తున్న మ్యాటర్ ఏంటంటే, అక్కలో చెల్లెళ్ళు మనలాంటి వాళ్ళు సింగపూర్ వచ్చినప్పుడు కన్ఫర్మ్ గా ఫస్ట్ టైం వచ్చిన ఆడవాళ్ళకి ఇక్కడ మాత్రం క్లాస్ ఉంటుంది. క్లాస్ అంటే ఓసో భయపడిపోద్దు. స్కూల్కి వెళ్ళాలా, బుక్ కట్టుకోవాలా, పెన్ కట్టుకోవాలా, ఎగ్జామ్ రాయాలని అవి ఏమీ కాదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కదా, ఆ బిల్డింగ్ మీద నుంచి అలాగా కిటికీలు క్లీన్ చేసినప్పుడు పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బట్టలు ఆరబెట్టినప్పుడు పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కిటికీలు క్లీన్ చేసినప్పుడు మనం ఎలా చేయాలి, ఎట్టి చేయాలని చెప్పడమే ఆ క్లాసెస్. బట్టలు కూడా ఎలాగంటే ఇక్కడ బట్టలు ఆరబెట్టడం ఎలాగంటే ఇక్కడ మనకి కిటికీలకి డోర్లకి గొట్టాలు తగిలిస్తుంటాయి. ఆ గొట్టాలను మనం కర్రలు పెట్టి ఆరబెట్టాలి. అలాంటప్పుడు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలని మనకి ఒకటికి 10 సార్లు మనకి అక్కడ క్లాసుల్లో చెప్తారు. అంతే, అక్కడ రాతలు పోతలు ఏముండవు. ఒకవేళ మనకి ఏమాత్రం అక్కడ ఏం తెలియకపోయినా సరే ప్రతిదీ హెల్ప్ చేయడానికి మనలాంటి ఒక 10 మంది అమ్మాయిలు వస్తారు కదా, ఎవరన్నా చేస్తారు. వాళ్ళకి కాకపోయినా సరే అక్కడ ఉన్న మేడంలు కూడా చేస్తారు. ఎందుకంటే మళ్ళీ మీరు భయపడకండి. భాష ఏ భాషతో చెప్పేస్తారని భయపడద్దు. మన తెలుగు వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు, హిందీ వాళ్ళు ఉంటారు. అలాగే ఏ టీచర్లు వాళ్ళకు ఉంటారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఎలా చేయాలి, ఎలా చెందాలనేసి. అదే కాదు, ప్రతిదీ చేస్తారు. ఆ విషయాలు ఏంటంటే మనం ఇప్పుడు మేడమ్స్ తోటి ఎలా ఉండాలి, వాళ్ళు తీరు బట్టి మనము ఇలా ఫోన్లు విషయంలో కానీ ప్రతిదీ కూడా అక్కడ మనకు క్లాసులో చెప్పడం జరుగుతుంది. అయ్యే క్లాసెస్, అంతకుమించి అక్కడ ఏం లేదు. కానీ అక్కడ క్లాసుకి మాత్రం ఒకటి మనకి ఇంపార్టెంట్ విషయం ఉంటుంది. అది ఏంటంటే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత 10th క్లాస్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, 8th క్లాస్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అక్కడ అవసరం పడుతుంది మనకి. అక్కడే మనల్ని అడుగుతారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఇప్పుడు వచ్చి అక్కడ తప్ప ఇంకెప్పుడో నేను యూజ్ చేయలేదు యూజ్ సర్టిఫికేట్. అందుకే మనకి ఇక్కడ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అవసరం అని అంటారు. ఒకటి, మిగతా దేశాల్లోనే ఏం అవసరం లేదు కదా, సలాకి ఊపుకొని వెళ్ళిపోదాం అనుకొని వెళ్ళారనుకోండి. ఎందుకంటే ప్రతి కువైట్లోని ఒక్కొక్క అక్క చెల్లెలు పెట్టిన వీడియోలన్నీ మీరు టాలీ చేయండి. ఇక్కడ బట్టి ఇక్కడైతే మాత్రం మనకు అంత హెవీగా వర్క్ అయితే ఉండదు. ఇక చూసారు కదా, ఈ టైంకి మనం ఖాళీ అవుతాము. కానీ ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. అన్నీ మీ ఇష్టం. కానీ నా వంతుని హెల్ప్ నేను చేద్దాం అనుకున్నాను. మర్చిపోకుండా నేను ఎత్తిన పడుపు కదా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మర్చిపోకుండా ముగ్గురు చెప్పి నాకు సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకోటి ఏంటంటే మీకు యూస్ లేకపోయినా సరే మీ లైక్ వల్ల ఇంకో 10 మందికి ఇది యూస్ అవుతుంది అనుకున్నాను. ఎందుకంటే ఇలాంటి దేశాలు వచ్చి కష్టపడడానికి చాలా మంది ముందుకు వద్దాం అనుకున్నా సరే వెనకడుగు వేసిన వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్తే అలాగే అనేది. ఎందుకంటే మాలా తెలిసిన వాళ్ళు ఒకరు చెప్పారనుకోండి, మీకు యూస్ లేకపోయినా మీ చుట్టుపక్కల ఎవరైనా వెళ్ళైనా సరే వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి. బాయ్.